లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరం కలిసి చదువుదాము. అతడు త్వరగా దిగి సంతోషముతో. మళ్ళొకసారి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొక్కసారి నీ పాదాల దగ్గరకు రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఎంతోమంది భూమిని విడిచి మరణించిన స్థితిలో ఉన్నారు నాయన. మమ్ములను సజీవులుగా ఉంచావు. మమ్ములను ఇంకా నేను స్తుతించేటువంటి సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి దినము మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ, మమ్మలను మేము సరి చేసుకుంటూ నీ సన్నిధిలో ఇంకా దగ్గరకు రావడానికి మాకు సహాయం దయచేయి. బలహీనులమే నాయన, జారిపోతాం ప్రభువా, పడిపోతున్నాం ప్రభువా. అయినా సరే మమ్మలను మరలా నిలబెడుతూ మమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘంగా కూడి ఉన్నావు నాయన, చిన్న మందగా కూడి ఉన్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత మా మధ్యకు మీరు దించమని వేడుకొంచున్నాను. నీ ఆత్మ సంచారము ఈ ప్రాంగణమంతా తాగటానికి సహాయం దయచేయి నాయన. నీ ఆత్మ ప్రతి అంచు, ప్రతి మూల, ప్రతి వ్యక్తి హృదయాలను పట్టుకోవడానికి సహాయం దయచేయి. ఈ వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఎవరికి స్వస్థత కావాలో వారికి స్వస్థత దయచేయండి. ఈ వాక్యము నీవు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నాయన ఎవరి హృదయాలు కన్నీటితో ఉన్నాయో వారిని ఆదరించండి ప్రభువా. ఏ హృదయాలైతే ప్రభువా దుఃఖముతో భారముతో ఉన్న వారిని తేలికపరచండి ప్రభువా. ఎవరికి ఏ వాక్యం కావాలో, దేనికోసం వెతుకుతున్నారో అది వారికి దయచేయమని వేడుకొంచున్నాను ప్రభువా. ఏ గొర్రెకు కావలసిన మేతను దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఏది సరి చేసుకోవాలో అది సరి చేసుకోవడానికి సహాయం దయచేయి. దేనికోసం ఆకాశం వైపు తేరి చూస్తున్నారో అది వారికి దయచేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరంగా మలుచుమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళొకసారి చూద్దాం. 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొను. మళ్ళొకసారి చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సరే, అతడు ఎవరు? జక్కయ్య అని పెట్టి చదువుదాం. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. తగ్గిపోయింది సౌండ్. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆయనను ఎవరాయన? అక్కడ యేసు అని పెట్టి మళ్ళీ చూద్దాం. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో యేసును చేర్చుకొనెను. ఒక్కసారే చదవాలి అందరం కలిసి. కొద్దిమందే ఉన్నాం. ఒక్క మాటే వినపడాల. రెడీ? 1 2 3. సంతోషంతో యేసుని. చాలాసార్లు మనం ప్రభువుని కలిగి ఉన్నాం, ప్రభువుని తెలుసుకున్నాం, ప్రభు యొక్క రక్షణను అనుభవిస్తూ ఉన్నాం. సండే చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్తూ ఉంటాం, మళ్ళీ కుటుంబ జీవితానికి వెళ్తూ ఉంటాం, కాలేజీలకు వెళ్తూ ఉంటాం, వ్యాపారాల్లోకి వెళ్తూ ఉంటాం. అంటే మనము ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఎలా బ్రతకాలో, మనం లోకంలో మనం వెళుతూ ఉంటాం, ఎలా బ్రతకాలో మనం ఇక్కడ నేర్చుకొని వెళ్తూ ఉంటాం.
యేసు ప్రభువుని చేర్చుకున్న తర్వాత, యేసు ప్రభువుని చేర్చుకున్న మనం చాలా విషయాలు మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి మనం. కానీ కొన్ని విషయాలు మన ఆరాధన సమయాలను వీటిని బట్టి 2-3 విషయాల్ని నేర్చుకుందాం. జక్కయ్య గురించి రాయబడిన మాట ఏమనుందంటే, యేసు ప్రభువుని అతను చేర్చుకున్నాడు అని అంట. యేసు ప్రభువుని చేర్చుకున్న ఆ వ్యక్తి చేర్చుకుంటే ఆ లక్షణాలను చూపిస్తూ మొదలేశాడు. 8వ వచనంలో మనం రాయబడి ఉంది చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. మన అంశము ఆ చివరి మాట, 6వ వచనంలో చివరి మాట చేర్చుకొనుట మన అంశం. చేర్చుకున్నటువంటి క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, చేర్చుకున్న తర్వాత నీవు నేను ఎలా ఉండాలి. నీవు నేను చేర్చుకున్నావని నోటితో చెప్పడం వేరు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి అని చెప్పడం వేరు. అలా చెప్పే చాలామంది ఉంటారు, కొంతమంది చెప్పరు. వాళ్ళ చిన్న ప్రవర్తన బట్టి 10 మందిలో ఏమిటి ఇలా ప్రవర్తించింది, చాలా నీతిగా ఉందే, ఏమిటి వ్యక్తి ఇలా ఉన్నాడు, చాలా క్రమంగా ఉన్నాడు. నేను ఒక ఆమెని గురించి విన్నా. ఏదో ఒక టైల్స్ కొట్టులోనో దేంట్లోనో పని చేస్తుందంట. ఆమె తన యజమానుణ్ణి, అయ్యా నాకు ఇంట్లో ఇబ్బంది ఉంది అని ఏదన్నా అడగాలే కానీ ఆ యజమానుడు 1,00,000 రూపాయలైనా 50,000 ముందుగానే ఇచ్చేసేవాడంట అడిగితే. ఒక్కొక్కసారి ఆమె అడగకుండా అలాగే ఉంటుందంట. ఆ పని చేస్తున్నప్పుడు ఎలాగో తెలిసిపోద్ది, ఆ ముఖ కవళికలు ఏదో బాధలో ఉందేమని అనుకొని యజమానుడే ముందుకెళ్ళి, ఏమన్నా ఇబ్బంది ఉందా, ఏమైనా డబ్బులు కావాలని అడుగుతూ ఉండేవాడంట. చాలామంది ఉన్నా ఈమెను మాత్రమే అడుగుతూ ఉండేవాడు. ఏమిటంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆమె చూపించిన క్రమశిక్షణ ఆ పనిలో. 9ంటికి షాప్ ఓపెన్ చేస్తున్నారనంటే 9ంటికి అక్కడ ఉండేదంట. 5ంటికి అయిపోతుంటే ఒక అరగంట ఉంటావమ్మా అంటే ఉంటానయ్యా అని చెప్పి అరగంట ఇంక ఎక్స్ట్రా ఉండేదంట. కొంతమంది పొలం పనులకు వెళ్తూ ఉంటారు, బేల్దారు పనులకు వెళ్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో కొట్టులో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఉద్యోగాల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా వెళ్తూ ఉంటారు. సెక్రటేరియట్కి వెళితే మీరు 10ంటి నుంచి ఉద్యోగం మొదలైతే 10ంటికి ఇంటి దగ్గర నుంచి రావడం మొదలేస్తారు. ఆఫీస్ డ్యూటీ 10ంటికి అయితే మీకు ఫైల్ ఏదన్నా ఒక సెక్రటేరియట్లోకి వెళ్ళిందంటే అంతకన్నా శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు మనకు ఉండదు అని అనిపిస్తుంది. చిన్న చిన్న సెక్షన్ ఆఫీసుల గుమస్తాలే వాళ్ళు రావడమే 11:30కి సీట్లోకి వస్తారు. అంటే రావడంతో బ్యాగ్ అక్కడ పెట్టి, క్యారేజ్ బ్యాగో లేకపోతే ఫైల్స్ పెట్టి అక్కడ నుంచి ముందు టీకి వెళ్ళొద్దామని క్యాంటీన్కి బయలుదేరుతారు. క్యాంటీన్ నుంచి టీ తాగి, ఇప్పుడు నాకు కాఫీ ఇస్తారు, ఎవరు చేస్తారో తెలియదు కానీ మీ కాఫీకి నేను ఫ్లాట్ అయిపోయి అసలు ఈ కాఫీ తాగాలి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అనుకున్నా, మధ్యలో ఇంకెక్కడ నేను ఆగకూడదు, ఇంట్లో కూడా ఏదైనా గ్రీన్ టీ ఇమ్మంటారంటే నాకేం వద్దులే అనుకున్నా. మనసులో ఏంటంటే ఇక్కడ కాఫీ తాగుతాలే అని. అలా నన్ను ఆకర్షించేసింది మీ మందిరం. టీకి వెళ్ళి వచ్చేటప్పుడు 11:30, 12 అయింది ఆఫీసర్స్. అలా కూర్చొని పక్క వాళ్ళతోటి ఏంటండి వాళ్ళేంటి ఆ పేపర్లో సంఘటనలు ఏంది, లేకపోతే క్రికెట్ ఏంటి, లేకపోతే యుద్ధం ఏంటి, తర్వాత బీజేపీ ఎలక్షన్లు ఏంది, లేకపోతే ఆ బీహార్ అని మాట్లాడుకునేటప్పటికి ఇటు చూసుకుంటారు. ఒకటి ఇక మొహమంతా సీరియస్గా పెడతారు. ఇక అంటే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ఏదో పనుల మీద అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియకుండా వీళ్ళు చాలా తెలివిగా చాలా సీరియస్గా ఫేస్ పెడుతుంటారు. లెగిసి పని ఉన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు దగ్గరకు వచ్చి ఏమయ్యా సార్ ఏంటి సార్ అని అంటే, భోజనం ఉంటాయమ్మా తర్వాత రండి అంటారు. భోజనం నుంచి వచ్చేటప్పుడు 2 తిన్న వెంటనే మళ్ళీ పని చేయం కదా, మళ్ళీ కాసేపు అటు ఇటు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ 3:30, 4 అవ్వగానే టీకి బయలుదేరుతారు.
చివరి అరగంటలో ఏంటి రమ్మని అంటారు వాళ్ళని, సరే రేపు రా అంటారు అంతే. వాళ్ళు ఆ కాగితం తీసుకున్నాక ఆవిడ ఎంత కష్టపడి కూలి చేసుకొని ఛార్జీలు పెట్టుకొని వస్తుందో, లేకపోతే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు తిరిగి ఆ ఫైల్ని సెక్రటేరియట్ దాకా తీసుకెళ్లారో, కన్నీటిమయంగా ఉంటారు వాళ్ళు. కొంతమంది బేల్దారి పనికి వెళ్తుంటారు, అక్కడే రుద్దుతుంటారు, అక్కడే ఇటుకేస్తుంటుంటారు. ఎంత చూసినా అటెళ్ళి గంట చేతి గోడ పెరిగి ఒక అంగుళం కూడా పెరిగి ఉండదు. ఏంటంటే రుద్దుతున్నావు సార్ అంటుంటారు వాళ్ళు. పొలం పనికి వెళ్ళేవారు ఉన్నారు. పొలం పనికి వెళ్ళి అక్కడక్కడే పని చేస్తుంటారు, ముందుకెళ్ళరు. కానీ క్రైస్తవుల్ని ఆయా పనుల్లో చూసినప్పుడు వారు సమస్యలతోటి, దేవుడు నాకు ఈ సీట్ ఇచ్చాడండి, దేవుడు మీ దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చాడయ్యా, మీ పొలంలో పనిచేసే అవకాశం ఇచ్చాడయ్యా, నీవు బాగుంటే 10 కాలాల పాటు నన్ను పనికి పిలుస్తావయ్యా, నీవు చేసే పని నువ్వు పొలాన్ని నష్టం కలిగజేస్తే నీ యజమానుడు వచ్చే సంవత్సరం పొలం వేయచ్చు అప్పు తీసుకొని, ఇంకోసారి వేయచ్చు, మూడోసారి పొలం ఎత్తేస్తాడే కాదు, నీ పనే కోల్పోతావు నువ్వు. సెక్రటేరియట్లు అందుకని ఇలా జరుగుతున్నాయనే ప్రైవేటు ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్నారు. యంత్రాలను నమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. పనులు మనిషి తెలివిగా పని లేట్ చేస్తున్నాడు, నష్టం కలిగిస్తున్నాడని ఇప్పుడు అంతా మిషన్లు, యంత్రాలు, బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు వచ్చేసినాయి. కన్ను మూసి తెరిచేలో మీ రోడ్డు వేసేస్తారు, మీ ముందు రోడ్డు. ఎందుకనంటే మనిషి వాడి యొక్క మార్పుని, వాడు మారిన జీవితాన్ని చూపించలేకపోతా ఉన్నాడు. వీటన్నిటి కారణం. కానీ జక్కయ్యని గమనిస్తే మనం, చేర్చుకున్న వ్యక్తి మార్చుకోవాలి అనేది మనకి పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. తను కొంత సమయం ప్రభువుతో గడిపాడు. ఆ లెక్కలోకి వెళ్తే మీకు మీ అయ్యగారు ఈ అద్భుతమైన సేవకులను తీసుకొని వస్తూ ఉన్నారు. నేను ఈ మధ్య వచ్చాను, మీకు అసలు పెద్ద ఎప్పుడన్నా ఒకసారి మీ అయ్యగారు లింక్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటుంటే, పెద్ద సేవకులు, రాష్ట్రం అంతర్రాష్ట్ర సేవకులు, పెద్ద వాళ్ళు వస్తూ ఉన్నారు. మీ సంఘంలో మీరందరూ కూడా ఆ టైల్స్ పని చేసే ఒక ఆమె లాగా కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, సెక్రటరియట్లో కూడా ఉన్నారు క్రైస్తవులు. ప్రభువు నమ్ముకున్నవారు, వారికి ఉంటుంది మనస్సాక్షి. అమ్మ ఏం పని ఉందిరా, వాళ్ళకి శక్తి లేకపోయినా, వాళ్ళ సెక్షన్ కాకపోయినా, వాళ్ళ బెంచ్ కాకపోయినా ఎంతో కొంత గైడ్ చేసి నువ్వు ఇటాలు అంటారు. హాస్పిటల్లో నర్సులు ఉంటారు చూడండి, క్రైస్తవులున్న నర్సులే చాలా వ్యత్యాసంగా ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరూ ఒకవేళ తప్పుగా ఉంటే ఉండొచ్చేమో లోకంలో ఉన్నట్టుగా, కానీ వీలైన 10కి 8 మంది కనీసం క్రైస్తవుల్లో అద్భుతంగా నడిపించి జాలి పడతారు, సహాయపడతారు. ఇటు చేసుకోము, అటు చేసుకోలేవు, అతను కరెక్ట్ కాదులే, నువ్వు ఇట్టెళ్ళి అని హాస్పిటల్లో నర్సులు కానీ కాంపౌండర్లు కానీ సహాయం చేస్తూ ఉంటారు. ప్రభువుని చేర్చుకున్న వ్యక్తులు వారు చెప్పకనే వారు చెప్పేస్తారు సువార్త గురించి. ఇట్ట చేసే ప్రసంగం పెద్ద గొప్పది కాదు. మీరందరూ చాలా విధేయతగా దేవుడిని బట్టి ఉంటున్నారు, మేమేదో చెప్పేస్తున్నాం. జీవించడం చాలా గొప్ప. ఇంకొక అతను నాకు మెడికల్ ఫీల్డ్లో ఫార్మసిస్ట్ తెలుసు, మన విజయవాడలోనే సేవకుడు. అతను ఆదివారం పంపించటం లేదని చెప్పి మానేశాడంట. మొత్తము ఆ లక్షల ఖరీదు చేసే మందులు మొత్తానికి ఇన్ఛార్జిగా ఉంటాడు లోపల హాస్పిటల్లోని విజయవాడలో. మానేసిన తర్వాత 2-3 నెలలు గడిచినాయి. 2-3 నెలలు గడిచేటప్పటికి లెక్కలన్నీ తేడా వచ్చేసినాయి డాక్టర్ గారికి. వెంటనే మరలా పిలిపించాడు అతను. ఆ జీవన్ అనేటువంటి ఆ వ్యక్తిని పిలిపించి, నీకు ఆదివారం కావాలంటే నేను సెలవిస్తా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీ మీటింగ్స్కి ప్రేయర్కి ఉంటే టైం ఇస్తాను నేను, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి అన్నాడు. అతను ఆ సెక్షన్లో ఫార్మసీలో ఉన్నంత కాలం ఒక్క లెక్క చూడటానికి కూడా డాక్టరు ఆ యొక్క మేనేజ్మెంట్ రాదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత నమ్మకమో చూడండి, ఎంత నమ్మకమో చూడండి. మీరు ఇటువంటి ప్రసంగాల కన్నా 100 రెట్లు యాటం బాంబుతో సమానమైన వాళ్ళు.
మీ జీవితాల్లో, మీ పనిలో మీరు ప్రవర్తనతోటి ప్రభు సువార్తను చాలా సులువుగా ప్రకటించగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా మీరు ప్రకటించుంటే ఇప్పుడు దాకా అసలు ఇది సరిపోయేది కాదు. జక్కయి ప్రవర్తన కొంత సమయానికే, ఇన్ని ప్రసంగాలు వింటా ఉన్నాం మనం, ఇంత సేవకుల్ని, ఎంతో ఖర్చు, దాని వెనక మీకు అవగాహన తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ యొక్క శ్రమ, ఇక్కడ కూర్చున్న కష్టం మీకు తెలియదు. వారిని చూసుకునే దగ్గర నుంచి, ఒక సేవకుడు వచ్చిన దగ్గర నుంచి, అతనికి రూమ్ పెట్టిన దగ్గర నుంచి, అతనికి భోజనం పెట్టిన దగ్గర నుంచి, ఛార్జీలు ఇచ్చిన దగ్గర నుంచి, కుటుంబాన్ని వదిలేసి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు అతనికి ఎంతో కొంత తనకి జీవనాధారంగా ప్రభు యొక్క వాక్యానుసారంగా కానుక ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవన్నీ ఉంటున్నప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చెప్పేస్తే అయిపోద్ది కదా అనుకోవచ్చు ఒక పాస్టర్ గారు. మీకోసం ఇంత ప్రయాసపడుతున్నప్పుడు మీ పని చేసే స్థలాల్లో మీరు దాని యొక్క మార్పును చూపించాల్సిన బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఆ జీవన్ అనేటువంటి ఆ వ్యక్తి ఆ ఫార్మసీలో ఉంటే ₹1 కూడా తేడా రాదంట. అందుకనే అతనికి ఎప్పుడు పర్మిషన్ అడిగితే అప్పుడు పర్మిషన్ అతనికి ఇచ్చేసేవాడు. నమ్మకమైనటువంటి వారు కావాలంటే బయట లోకం ఎతికేది ఎవరినో తెలుసా? క్రైస్తవులనే ఎతుకుతుంది. వీళ్ళైతే కరెక్ట్గా ఉంటారని. రాజకీయంలో ఫాలో అయ్యే వాళ్ళు కూడా క్రైస్తవులే ఉంటారు. కుర్రోళ్ళు రాజకీయాల్లో క్రైస్తవులు వెంబడించటానికి నమ్మకస్తుడు కావాలి, వెన్నుపోటు పడవని వాడు కావాలంటే క్రైస్తవుని ఎతుకుతారు. మంచి పరిచర్య చేయాలంటే క్రైస్తవ నర్సులనే వెతుకుతారు. చక్కగా ఉండాలి, ఎక్కువ జీతం కూడా తీసుకోరంటే క్రైస్తవులు. ఎందుకంటే మనం పెద్దగా పోరాడడం, గొడవ చేయం, ఉన్నదాంతో సర్దుకుపోతుంటాం. కాబట్టి పని చేసేటప్పుడు కూడా, వ్యాపారాలు చేసేటప్పుడు అన్ని విషయాల్లో మనం అలాంటి సువార్తను అప్పుడు అడిగితే ఆమెను అడిగారంట, ఏంటమ్మా నువ్వు అని అంటే, నేను చర్చికి వెళ్తాను అంటే, చిన్నవాళ్ళు కదా వాళ్ళకి తెలిసిన భాషలో నేను చర్చికి వెళ్తానండి అన్నాను. ఓహో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట వీళ్ళు. కాస్త చదువుకున్న వాళ్ళని అడిగారు, ఆ జీవన్ అనేటువంటి ఫార్మసిస్ట్ని అడిగారు, ఏమిటి నువ్వు అని అంటే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను సార్, నేను కరెక్ట్గా వస్తాను, మీ లెక్కలు మీయే, నా జీతం నాకు ఇస్తారు కదా అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య ఆయన జీవితంలో కూడా, ప్రభువా నీవు నాకు వచ్చావు కదా నా జీవితంలోనికి, నేను నిన్ను చేర్చుకున్నా నా హృదయంలోనికి, నా గృహంలోనికి, ఇదిగో నా ఇంట్లో నుంచి నేను మొదలు పెడతాను. నా యొక్క నేను చేర్చుకున్నందుకు నేను మార్చుకోవడం అనేది నేను చూపిస్తాను ప్రభువా అని. నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చి వేస్తున్నాను, మిగిలిన సగములో నేను ఎవరికైనా అన్యాయంగా ఉంటే నేను వాళ్ళకి 4 గంటలు నేను చెల్లిస్తాను ప్రభువా. మొదటి పాఠం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం చేర్చుకుంటే మనం ఏం చేయాలా? మార్చుకోవాలి. చెప్పండి, మార్చుకోవాలి. మొదటి మాట. అందరూ నేను కొద్దిగా మీకు ప్రసంగం మర్చిపోకూడదని రిపీట్ చేపిస్తూ ఉంటుంటా. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, నాకు ఎందుకంటే మీరు ఎవరు తెలియదు కాబట్టి ఒక్కోసారి కంగారు పడి ఇంట్లో ఆలోచిస్తూ ఉంటుంటా, అసలు వీళ్ళకి నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా లేదా అని. అందుకని కొద్దిగా రిపీట్ చేస్తూ ఉండండి. చేర్చుకుంటే ఏం చేయాలి? మనం మన జీవితాలని మార్చుకోవాలి. ఒకవేళ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఏ పనిలో అందుకోవట్లేదు అనుకోండి భర్తలో, ఈరోజు నుంచి ఏదో పనిలో భార్యకి అమ్మ నేనేమైనా చేయగలనా అనేసి ఆ మార్పుని చూపించాలి. ఒకవేళ భార్యలుగా మీరు ఉన్నారనుకోండి, విసుక్కుంటున్నారేమో, సరిగా అన్నం పెట్టట్లేదేమో, అంటే అన్నం పెట్టట్లేదంటే అన్నం వేసుకొని తిని అనొచ్చు, అది కూడా పెట్టినట్టే. అలా కాదు, అలసిపోయి బయట నుంచి వచ్చాడు, బయట ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, మగవాడు తెరిసి మాట్లాడేమి పెద్దగా, మీరు దాన్ని అర్థం చేసుకోవాలా. కూర్చొనయ్యా అన్నం తింటావు, ఏం తింటావు, తనకిష్టమైన కూర వంకాయో బెండకాయో దొండకాయో కొద్దిగా మీ ప్రేమ, మీ మార్పు భర్తకి కనపడాలి. పిల్లల పట్ల మీరు చూసే విధానం కూడా, మీరు పిల్లల్ని చూసేటప్పుడే అటుపో ఇటుపో ఇట్లా కాదు కావాల్సింది, మీరు వాళ్ళని భవిష్యత్తులో వీళ్ళు అద్భుతమైనటువంటి ఒక బిడ్డలుగా, గొప్ప నాయకులుగా,
గొప్ప అధికారులుగా, గొప్ప భక్తులుగా, గొప్ప సేవకులుగా నీ బిడ్డల్ని నువ్వే ఊహించకపోతే బయటోడు ఏం ఊహిస్తాడు? పొరపాటును కూడా నేను ఒకసారి మా పాపని తిడతా, యూస్లెస్ ఫెలో అని ఆ ట్యూషన్ చెప్తున్నప్పుడు అంటే కళ్ళ మీద నీళ్లు పెట్టుకుంది. లెక్క చేయవు కానీ ఏంటి ఏడుస్తున్నావు అని అన్న సీరియస్గా. నన్ను యూస్లెస్ ఫెలో అంటున్నావు డాడీ నువ్వు అని అంది. నాకు వెంటనే నా మనసు చాలా ఆలోచింపజేసింది. నేను చాలామందికి చెప్తా, పిల్లల్ని తిట్టొద్దు, నీ నోటి మాట వారి మీద ఆ యొక్క చీకటిని ఆవరించేటట్టుగా చేసేస్తుంది. దెయ్యమా పనికి మాలిందాన అంటే నీ మాట ఎంత భయంకరందంటే నువ్వు తిట్టంగా ఆ దురాత్మ ఆవరించేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అదొక చీకటికరమైనటువంటి ఒక ప్రాప్సీ, అది ఒకలాంటి ప్రాప్సీ. అది నేను మళ్ళీ ఆ సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకోలేదు. అమ్మ నిన్ను దేవుడు ఆశీర్వదించాలా, నాన్న మీరు గొప్పవాళ్ళు అవుతారని మాట్లాడుకోవాలి పిల్లలతోటి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మార్పును చూడగలిగి ఉండాలి. భర్త భార్య మార్పును చూడాల, భార్య భర్త మార్పును చూడాల, పిల్లలు తల్లిదండ్రుల యొక్క మార్పును చూడగలిగి ఉండాలి. నీ పనిలో, నీ వ్యాపారంలో, నీవు ఏదన్నా వాహనం నడుపుతున్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ దేంట్లో ఉన్నా నీవంటూ ప్రత్యేకత, నువ్వు ప్రభువుని నమ్మావు అన్నటువంటి ఒక మార్పు, ఆ యొక్క టెస్టిమనీ ఆ ప్రాంతంలో బయటికి రావాలి. జక్కయ్య గురించి మాట్లాడుకున్న మాటలు ప్రభువుని ఆశ్చర్యపరిచేసిందంట. ప్రభువు ఆశ్చర్యపోయాడు తన యొక్క మార్పును చూసి. ఎవ్వరు చేయలేనటువంటి పని ఇది. ప్రభువా కొన్ని గంటలైంది వచ్చి నువ్వు నా దగ్గరికి, కానీ అసలు నీ సన్నిధి చాలా అద్భుతంగా ఉంది ప్రభువా. నీ జీవితం, నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ నీతో కలిసి అసలు నిన్ను తెలుసుకోవడం అంటే ఏంటి ప్రభువా, ఇంత ఆనందం సంతోషంగా ఉంది, నా ఆస్తిని సగం ఇచ్చేస్తున్నాను ప్రభువా అని చెప్పేశాడు. అందుకని మొదటి మాట మనం నేర్చుకుంటున్నాం. ఏమని చెప్పండి? మొదటి మాట ఏంటి? ఆయన చేర్చుకుంటే మన జీవితాలని మార్చుకుంటాం. రెండవ సందర్భాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వస్తాను. ఆ ఊరిలో మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఉన్నారు. లూకాసు వార్త అక్కడే కొద్దిగా వెనక్కి వెళితే మనకు కనపడుతూ ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 10. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని. ఇక్కడ కూడా చేర్చుకున్నటువంటి జక్కయ్య చేర్చుకోవడం మనం చూసాం. జక్కయ్య దగ్గర మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన చేర్చుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చేర్చుకుంటే మార్చుకోవాలి. ఒక్కొక్కసారి మనం బైబిల్ చదవటం మానేసామనుకోండి, మీ ఇంట్లో తెలియాలి. మీరు బైబిల్ చదవటం మొదలు పెడితే మీ మార్పు ఇంట్లో వాళ్ళకి తెలిసిపోదు. ఖచ్చితంగా చదువుకుంటూ, వాక్యంలో ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, కుటుంబ ప్రార్థన చేస్తూ ఈ మార్పులన్నీ కనపడాలి మన జీవితంలో. మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ నిలబడి చెప్పేది పెద్ద ప్రసంగం, పెద్ద ప్రసంగికులు అనుకుంటున్నారేమో. ఇది చాలా సులువు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరందరూ విధేయతతో, ఒక నిబద్ధతతో వచ్చి కూర్చున్నారు, మేము చెప్పేసేస్తాం. కానీ జీవితంలో సువార్తగా వెళ్ళడం అనేది చాలా కష్టం. మీ ఇంట్లో మీరు సువార్తగా మీ మార్పును చూపించడం చాలా కష్టం. మీరు మీ పనిలో మార్పును చూపించడం చాలా కష్టం. ఇక నుండి జరగవలసింది మన భారతదేశంలో ఇట్లాంటిదే జరగాలి మనకి. ఈవెన్ నాకు తెలిసినటువంటిది, కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద మంత్రులు, ప్రధాన మంత్రుల దగ్గర కూడా నమ్మకస్తులు కావాలని కోరుకుంటారు సెక్రటరియట్లు, వాళ్ళ మంత్రి శాఖల్లో. ఆ సమయంలో కూడా క్రైస్తవులను వాళ్ళు ఎన్నుకుంటారు. కాదు వాళ్ళు కనపడరు బయటికి మనకి. ఎందుకంటే మాకు కొన్ని తెలుసు కాబట్టి. నిన్ను ఎలా పెట్టుకున్నారని అడిగాను ఒకసారి నా స్నేహితుడిని. మనమే సార్ వాళ్ళకి కావాల్సింది. ఎందుకంటే మనం అనవసరంగా ఆయన మంత్రి గారు, ఆయనకు తెలియకుండా నేను ఒక 100 కోట్లు నేనేం మాట్లాడను. ఆయన ఏది చెప్తే రూల్ ఏది ఉంటే నేను అదే మాట్లాడతా. ఆయన ఏది మాట్లాడినా నేను విన్నా కానీ బయటికి నేను చెప్పను సార్.
ఎందుకంటే మన ప్రభువుని నమ్ముకున్నాం. అన్ని చోట్ల ఈ మార్పు కలిగిన వారినే వారు కోరుకుంటున్నారు. రెండవ కుటుంబంలో వీళ్ళు కూడా యేసు ప్రభువుని చేర్చుకున్నారంట. భౌతికంగా చేర్చుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు అది జరిగితేనే భౌతికంగా చేర్చుకోగలరు. వీరు కూడా చేర్చుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి చూడండి, ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఒక ఆమె ఏం చేస్తుందంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉంటుందంట. ఇంకొక ఆమె ఉంది, విశ్వాసులే వీళ్ళిద్దరూ, అంటే మనమే పోల్చుకోవాలి ఎవరు ఏంటనేది. ఈమె ఏం చేస్తుంది, ఇంకొక ఆమె పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడని చెప్పి పాస్టర్ గారి దగ్గర ఉంటుందా, ఆ పక్కకి వెళ్తుంది, ఇంకోటి చేస్తుంది, వంట చేస్తుంది, టీ పెట్టాలంటుంది. పాస్టర్ గారు ఏమో అక్కడే కూర్చొని ఉన్నాడు వరండాలో. మనం ఏం చేస్తాం, పాస్టర్ గారి మీద ప్రేమ చూపిస్తున్నట్టుగానే, ప్రేమే కాదంటలేదు. ఈ వాక్యాన్ని 38 నుంచి 42 దాకా ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి నిదానంగా. ఇది ఒక పెద్ద డిబేట్ సబ్జెక్ట్. ఇది ఓ పాస్టర్ గారు నాతో వాదిస్తా అన్నారు, అయ్యా ప్రసంగం చేస్తారు వచ్చి పెద్ద పెద్ద స్పీకర్లు, మేము మీటింగులు పెట్టాం, మరి అయిపోయిన వెంటనే ఆయన తినాలి కదా, మరి వండాలి కదా, వంట ఎప్పుడు ఎవరు వండుతారు, మరి మందరూ మరియమ్మల్లా కూర్చుంటే మార్తమ్మలు లేకపోతే ఎట్టయ్యా అని అన్నాడు. కరెక్టే కదా అనిపించింది నాకు. ఇంతమంది 1000 మంది మీటింగులకు వస్తారా, వాళ్ళందరికీ మధ్యాహ్నం ఉట్టి ఖాళీ కడుపుతో పంపించలేం కదా, వారికి ఏదో ఒకటి చేయాలి కదా మరి అని అన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అది తప్పని చెప్పలా, కానీ మరియ ఉత్తమమైనది. ఒకవేళ అలాంటి పనే ఉంటుంది, దేవుని నమ్ముకున్న వారు మీరున్నారు, వాళ్ళు పని చేయొచ్చు, ఆయా సంఘాల్లో ఆ సేవకుడు వారికి పని కురమాయించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా మంచి జీవితంలో ఉన్నారు. లేదా గబగబగబా అన్ని పనులు ముగించుకొని వాక్యం వచ్చేటప్పటికి వచ్చేసేయచ్చు. కానీ ఆ వాక్య సమయానికి ప్రాముఖ్యమైన ప్రభువు వచ్చి ఇంట్లో కూర్చొని తను అతి అరుదుగా వచ్చే మాటలను వినకుండా ఎప్పుడో ఒకసారి ఆ మార్గంలో వస్తాడు యేసు ప్రభు వారు. ఆ మార్గంలో వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఆలకించకుండా ఆయనకి పెట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆయనకు అది వద్దంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, చేర్చుకుంటే ఆయన దగ్గర పాదాల దగ్గర నేర్చుకోవాలి. రెండో మాట మీకు పరిచయం చేస్తున్నా, మనము యేసు ప్రభువుని చేర్చుకుంటే ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. మనం మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏది చెబుతున్నాడో యేసు ప్రభువారు ఏది చెబితే అది వినటానికి, ఆయన పాదాల దగ్గర కూర్చొని వినటానికి ఎక్కువగా ఇష్టపడతాం. నేర్చుకుంటుంది. ఆ బోధ అయిన తర్వాత ఎలా బ్రతకాలో తనకు తెలిసిద్ది. మీరు ఇక్కడ వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ వాక్యం వినకపోతే ఏదన్నా చిన్న మనస్మర్థన వచ్చింది కుటుంబంలో, భర్త ఎలా ప్రవర్తించాలి, భార్య ఎలా ప్రవర్తించాలి, ఆర్థికంగా ఏదో సంక్షోభం వచ్చింది మీ కుటుంబంలో, ఎలా అడుగులు వేయాలి, అనారోగ్యం వచ్చింది, ఎలాగ దాన్ని ఎదుర్కోవాలి అని మీకు తెలియాలంటే మీరు ఇక్కడ నేర్చుకోవాలి. మీరు వినాల పాఠాన్ని. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు వినాల. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. మనం ఆయన పాదాల దగ్గరే మోకరించాల, ఆయన పాదాల దగ్గరే పఠనం చేయాల, ఆయన పాదాల దగ్గరే మనము వినాల. మనం లోకమంతా చుట్టూ వచ్చేస్తాము, ఆయన పాదాలను లాస్ట్లో పట్టుకుంటాం మనం వచ్చి. రెండవ మాట మీకు పరిచయం చేస్తాను, ఆయన్ని చేర్చుకుంటే ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. చేర్చుకుంటే ఏం చేయాలా? నేర్చుకోవాలి. మొదటిది చేర్చుకుంటే, రెండవది చేర్చుకుంటే నేర్చుకోవాలి. ఆమె చేసింది తప్పు అని చెప్పాల మార్తమ్మది. మార్త, నువ్వు చాలా విషయాలు పెట్టుకొని తొందరపడతా ఉన్నావు, కానీ మరియమ్మ ఉత్తమమైనది ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుని ఆ పాదాలు, ప్రభు పాదాలు చాలా ఉత్తమమైనవి. అమ్మ మీకు ఎన్నో ఇబ్బందులుగా ఉండొచ్చు, చెప్పుకోలేని సమస్యగా ఉండొచ్చు. యేసు ప్రభు పాదాల దగ్గర మీరు గడిపిన సమయం ఎన్నటికీ అది
వృధా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పాదముల దగ్గర నువ్వు గడిపితే, ఆయన పాదాల దగ్గర నువ్వు గడిపితే, అది నీవు మర్చిపోయే దేవుడు మాత్రం ఆయన కాదు. మీరు కుటుంబంగా ప్రార్థన చేయటం మొదలు పెడితే, మీరు ఒంటరిగా ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం మొదలు పెడితే, మీరు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసి మీరు చేయడం మొదలు పెడతా ఉంటే, మీ యొక్క జీవితాన్ని ఆయన బాధ్యతగా తీసుకొని ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడానికి లేఖనాలు గట్టిగా మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పాదాల దగ్గర మనము నేర్చుకోవాలి. ఒకసారి మా అక్క మధ్యప్రదేశ్లో మిషనరీ స్టూడెంట్గా చదువుతూ ఉంది. ఇక్కడ డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సి 2 సంవత్సరాలు మధ్యప్రదేశ్కి వెళ్ళింది. వీళ్ళు స్టూడెంట్ మినిస్ట్రీలో ఉంటూ వేరు ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి. ఇక్కడే సీట్ రావచ్చు, మధ్యప్రదేశ్, ఒరిస్సా అని ఇలా వెళ్ళాలి. వాళ్ళు స్టూడెంట్ మినిస్ట్రీలో వాళ్ళకి చెప్పేటువంటి ఆ యొక్క నియమాలు. ఎందుకనంటే అంత దూరం వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఆ 2 సంవత్సరాలు కొంతమంది క్రీస్తుకి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని కల్పించి వారికి బోధ చేయాలి, వారిని క్రీస్తులోకి నడిపించాలనేటువంటి ఆ యొక్క నియమం అన్నమాట. వెళ్ళినప్పుడు చాలా కష్టంగా వెళ్ళింది. మా నాన్నగారు పెద్ద పట్టించుకునేవాడు కాదు, టీచర్ అయినా సరే. ప్రభువు నమ్ముకోలేదు కాబట్టి తనకు తెలియదు ఏమి. చాలా కష్టంగా 2 సంవత్సరాలు గడిచింది. ఎంఎస్సి పూర్తి చేసింది, మరలా అక్కడే ఎంఫిల్ పూర్తి చేసింది, పిహెచ్డి చేయాలి. ఆ రోజుల్లో ఆడపిల్ల చదవటం అంటే అసలు చాలా కష్టంగా, అసలు ఆ బంధువులు సహకరించే పరిస్థితి లేదు, మన దగ్గర డబ్బు లేదు ఆర్థికంగా. ఈ పరిస్థితుల్లో మా అమ్మగారి స్నేహితురాలు లూథరన్ సంఘాలకు మొత్తానికి ఆ స్త్రీలకి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నారు. బైబిల్ ట్రైనింగ్లో పరిచయం అనేటువంటి ఆంటీ మా అమ్మకి. అంటే నేను ఆంటీ అంటున్నాను, వాళ్ళిద్దరు 18-19 సంవత్సరాలు అప్పుడు వారిద్దరికి పరిచయాలు, బైబిల్ ట్రైనింగ్లో స్నేహితులు. దేవుడిచ్చినటువంటి ఆ పరిచయం అది వారికి పెద్ద అయిందాకా కొనసాగుతూ ఉంది. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా వారు మాకు ఆస్తిగా మిగిలిపోయారు, ప్రార్థన చేసేటువంటి తల్లులు. ఆ పిహెచ్డి చేస్తున్న సమయంలో కష్టంగా నడుస్తూ ఉంది ఇల్లు, వారికి తనకి సపోర్ట్ చేయాలా. ఆడపిల్లగా 2 డ్రెస్సులతోటి అక్కడ నడుపుతూ ఉంది. ఉత్తరాలు రాసుకుంటున్నారు, మేమంతా చిన్నపిల్లలం బాగా. మా అక్క ఉత్తరం రాసుకుంటూ ఉన్నారు. చాలా కష్టంగా ఉంది. మా అమ్మకి తెలిసిందల్లా కనీసం బంధువుల్లో కాస్త డబ్బు ఉన్న వాళ్ళు విజయవాడలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చెబుదామనంటే ఏం అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చదివించకపోతే ఏమైంది అన్నారనుకోండి ఆడపిల్లని, అవుట్, ఇక మనమేం మాట్లాడలేం. అందుకని మా ఆంటీ దగ్గరికి, ఆ గుంటూరులో ఉంటున్నటువంటి ఆంటీ దగ్గరికి సమస్య వెళ్ళింది. లూథరన్ సంఘంలో ఆరంభంలో మేమంతా లూథరన్ సంఘంలో ఉన్నాం, ఎందుకంటే ఇంటి ఎదురు చర్చ్ అది కాబట్టి దానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ సంఘంలో ఒక స్కాలర్షిప్ ఉండేదంట, జర్మనీ నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్, LWF అని. ఆ స్కాలర్షిప్కి అప్లై చేయండి మీరు, నేను రికమెండ్ చేస్తాను. మా ఆంటీ అప్పటికే 30-40 దేశాలు తిరిగి వచ్చేసింది. అప్పటికే 30-40 ఏళ్ల కిందట. మీరు దాన్ని అప్లై చేయండి, నేను వీలైతే మాట్లాడతాను అని అంది. అప్లై చేద్దాం అనుకునే టైంకి టైం అయిపోయిందండి, సంవత్సరం నెల గడిచిపోయింది. అప్పటికే అప్లై చేయడానికి టైం లేదు. కానీ మా అమ్మగారు, ఆమెకు తెలిసిందల్లా ఒకటే, కూర్చొని ప్రభు దగ్గర కూర్చొని, అసలు ఆమెను ఎలా చూసేవాళ్ళు అంటే మా ఇంటి దగ్గర చేతగానామేమా, బంధువుల్లో ఎప్పుడు చూసినా ప్రార్థన అంటదేమా. మాకు కూడా ఏంటి ఎప్పుడు చూసినా ప్రార్థన అంటది, ఏమో కాస్త ఎంటర్టైన్మెంట్ లేదా, కాస్త సరదా లేదా అని అనుకున్నా, ఆ సరదా అనే సమయం కూడా వేస్ట్ అనుకొని ప్రభు పాదాల దగ్గర ఈ మరియమ్మ గుర్తుకొస్తుంటుంది నాకు. ఇక ఆమె చెప్పుకోవడానికి భర్త దగ్గర లేదు అవకాశం, పిల్లలుగా మాకు తెలియదు. ఇక ఆమెకు దొరికిందల్లా భర్త అయినా తండ్రి అయినా దేవుడైనా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు గార్చుకుంటూ, ప్రభు ఆడపిల్లయ్యా ఎంతో దూరం వెళ్తుంది, ఎంతో దూరంలో ఉంది, ఏం కష్టం ఉంది, ట్యూషన్లు చెప్తూ మా అక్క అక్కడ సాయంత్రం కాలే ట్యూషన్స్ చెప్పుకొని ఆ వచ్చిన డబ్బుతోటి కష్టపడి చదువుతూ ఉండేది. ఈ స్కాలర్షిప్కి పంపించేశారు, అన్నీ ఫిల్ చేసి పంపించారు.
ఇంకా నేను ఇక్కడ గడపలేను, నా పరిస్థితి అయిపోయింది అని ఒక సమయంలో అనుకుందంట. మా అక్క చెప్తా ఉంటే, మాకు అప్పుడప్పుడు చెప్తా ఉంటే మేము విన్నాం, ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక నేను ఉండలేను ప్రభువా, నేను ఇంత నమ్మకంగా నీ దగ్గర ఉన్నాను, ఇంత పరిచర్య చేస్తూ ఉన్నాను, నువ్వు నాకు ఇంతవరకు ఏమి స్కాలర్షిప్ లేదు, సహాయం లేదు, గవర్నమెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి లేదు, మధ్యప్రదేశ్ ఇండోర్ అనేటువంటి యూనివర్సిటీలో చేస్తూ ఉంది. కృంగిపోయి మక్క కూడా ఏమి భాష తెలియని ప్రాంతం, సహాయం ఉండేటువంటి ప్రాంతం కాదు. ఆ కాలంలోనే బాగా ఆ యొక్క మధ్యప్రదేశ్ ఒక్కటే బీజేపీ గెలుస్తుంది ఆ కాలంలో, ఇంక వేరేది ఏం లేదు. అలాంటి పరిస్థితుల్లో కాస్త మన విశ్వాసానికి ఇబ్బందికరంగా గడ్డుగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఏడుస్తూ ఆ రాత్రంతా ప్రార్థన చేసి పండుకుందంట అక్క కూడా. ఆ రాత్రి ఒక స్వరము మా అక్కకి వినపడింది, ఎగెయిన్స్ట్ ద రూల్స్, నియమాలకు వ్యతిరేకంగా శాంక్షన్ అయిద్ది అని వినపడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. జర్మనీ నుంచి వార్త వచ్చేసింది, ఉత్తరం వాళ్ళు రాశారంట అక్కడ, ఇంతవరకు మా చరిత్రలో మేము అంటే సంఘాలు చాలా ఒక 2-3 వేల సంఘాలు ఉన్నాయి, అక్కడక్కడ వారికి క్రైస్తవ విద్యార్థులు ప్రోత్సహించే క్రమంలో వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. వాళ్ళు రాసిన ఉత్తరం ఏంటంటే, నెవర్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఎప్పుడు మేము ఇలాగ శాంక్షన్ చేయలే, రూల్స్కి వ్యతిరేకంగా ఆల్రెడీ సమయం అయిపోయినా ఎగెయిన్స్ట్ ద రూల్స్ వీఆర్ శాంక్షనింగ్ ది స్కాలర్షిప్ అన్నారంట. వాళ్ళు కూడా ఉత్తరం రాశారు అట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలోనే 2-3 లక్షలేమో నాకు సరిగా తెలియదు, కానీ ఆ స్కాలర్షిప్ వస్తే ఆ 4 సంవత్సరాల్లో పిహెచ్డి పూర్తి చేసి అక్కడి నుంచి రావడం జరిగింది. మీరు ప్రార్థన చేస్తుంటే చేతగాని వాళ్ళుగా కనపడవచ్చు, మీరు ప్రార్థన చేస్తుంటే నిస్సహాయులుగా ఎదుటి వాళ్ళు చూడొచ్చు. ఒక్కోసారి మీకు కూడా అనిపించింది, ఏంది ప్రార్థన చేస్తున్నావు, ఏం జరిగింది చెప్పు, గదిలో కూర్చో ప్రార్థన చేస్తుంటే అని. ప్రియ దేవుని సంగమా, మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తాను, మీరు కార్చే కన్నీరు, మీరు మోకరించిన మోకాళ్ళు, మీరు ఒంటరిగా గడుపుతున్న సమయం, ప్రభువుని ఆ పాదాల దగ్గర నువ్వు ఉన్నటువంటి సమయం ఆయన ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేర్చుకుంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వది చెప్పి నేను త్వరగా ముగిస్తాను. అక్కడే లూకాసు వార్తలోనే కాస్త వెనక్కి వెళదాం. 8వ అధ్యాయం 40వ వచనం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అసలు ఇది నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఊరంతా చేర్చుకున్నారంట యేసు ప్రభువుని. మొదటి అంశంలో మనం నేర్చుకున్నాం, జక్కయ్య చేర్చుకున్నాడు. ఏం చేశాడు జక్కయ్య? మార్చుకోకపోయినా చెబుదాం, కాస్త తర్వాత మార్చుకుంటాం, ముందు పాట రావాలా. మొదటిది జక్కయ్య ఏం చేశాడు? చేర్చుకొని. మరియం ఏం చేసింది? చేర్చుకొని నేర్చుకుంది, పాదాల దగ్గర నేర్చుకుంది. 3వది ఊరంతా చేర్చుకున్నారంట యేసుప్రభుని. జనసమూహము వారు ఆయనను చేర్చుకొనిరి. ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధమై ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను. ఊరంతా ఆహ్వానించింది యేసు ప్రభువుని. నాకు బాగా నచ్చింది అది. ఊరంతా ఆహ్వానించిందంట. మీరుంటున్న ఊరు, మీరుంటున్న వీధి మొత్తం ప్రభువు నమ్ముకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? అసలు మీ కుటుంబాలన్నీ, మీ బంధువులందరూ, పైనోళ్ళు, కిందోళ్ళు, అటోళ్ళు, ఇటోళ్ళు, అడ్డమోళ్ళు, ముందోళ్ళు మొత్తం ప్రభువు నమ్ముకుంటే ఒక చిన్న ప్రార్థన పెడితే ఎట్టుంటుంది తెలిసి కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది మీ ఇల్లంతా. దేవుడు అట్టి రీతిగా మీ కుటుంబాలను, మీ వీధులను చేయునుగాక. ఊరంతా ఆయన చేర్చుకుంటే దాంట్లోంచి 2 అడుగులు ముందుకేసాడు ఒక ఆయన. ఆ కాలంలో ఉన్న సమాజ మందిరాలకు ఒక అధికారిగా, అంటే ఇప్పుడు మన మందిరానికి తెలియకపోవచ్చు, ఇది
బ్యాప్టిస్ట్ చర్చి, లూథరన్ చర్చి, మెథడిస్ట్ చర్చి, ఇట్లా మెయిన్ చర్చెస్లో పాస్టర్ గారికి పని ఒత్తిడి లేకుండా ఆయన వాక్యం మీదే ధ్యానం చేయాలి కాబట్టి మిగిలిన విషయాలు చూసుకోవడానికి కొంతమంది నియమించుకుంటారు వాళ్ళు. దాన్ని చూస్తే మనకు ఉదాహరణగా అర్థమవుతుంది. అన్ని విషయాలు చక్కబెట్టే ఒక అధికారి ఉంటాడు సమాజ మందిరానికి. ఆయన కూడా సేవకుడితో సమానంగా చూడొచ్చు. ఆ అధికారి 2 అడుగులు ముందుకేసి తనకున్న ఒకే ఒక కూతురు, ఆ కూతురునే కోల్పోతే ఇబ్బంది, ఏమి సాధిస్తాడు అతను? బిడ్డని కోల్పోతుంటే మనం ఇక బతికి మనకు ఉపయోగం ఏముంది అసలు? మన సంతోషమైనా మన ఆనందమైనా ఏదైనా వాళ్లే మనం. ఒకవేళ తినటానికి తిండి లేకపోతే గుడిసెలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డను చూసుకోగానే హ్యాపీగా అయిపోతారు తల్లిదండ్రులు ఇద్దరు. రిక్షా దొక్కునే వాళ్ళైనా ఆటో వేసుకునే వాళ్ళైనా అట్లా అని చెప్పి కోటీశ్వర్లు ఇట్లా లైట్లు జలుతుల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ బిడ్డను చూడంగానే, మనమేమి వెక్కిరించటానికో లేకపోతే అని కాదు, కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముఖేష్ అంబానీ కొడుకు కుమారుడు చాలా లావుగా ఉంటాడు, కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా ఆయన మాట్లాడుతుంటే, ఆ కొడుకు మాట్లాడుతుంటే వీళ్ళు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. బిడ్డను చూస్తే అంతగా తల్లిదండ్రులు, ఆ బిడ్డే నష్టం జరిగే, ఆ బిడ్డను కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. 12 సంవత్సరములు కలిగిన వ్యక్తి చావడానికి సిద్ధంగా ఉంది. ఆ అనారోగ్యత ఏదో మనకు తెలియదు, కానీ ఈ యాయీరు అనేటువంటి ఈ సమాజ మందిరపు అధికారి 2 అడుగులు ముందుకేసి యేసు ప్రభు పాదాలు పట్టేసుకున్నాడు. ఒక ఆఫీసర్గా ఇప్పుడు నేనున్నాను, ఒక అధికారిగా ఉన్నాను. మీ అయ్యగారి దగ్గరికి వచ్చి మీరు చూస్తున్నారా లేదా నాకు అనవసరం, నాకు సమస్య ఉంది, నేను అలాగే పడిపోయి మీ అయ్యగారి పాదాలు పట్టుకొని నా గురించి మీరు ప్రార్థన చేయండి అనే పరిస్థితి రావాలంటే ఎట్టుండాలి చెప్పండి? అసలు జరిగిద్ది అది? ఎప్పుడు జరిగిద్ది తెలుసా? ఇక నా పని అయిపోయింది, ఇక నేను బ్రతికిన అనవసరం అనుకున్నప్పుడు అటు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను అమాంతంగా సిగ్గుపడకుండా మీరందరూ చూస్తున్నారని కూడా నేను అనుకోకుండా నేను వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను నేను తగ్గించుకొని నాకు సహాయం చెయ్యి అని అడగటం అనేది చిన్న విషయం కాదు. యాయీరు ఊరంతా చూస్తున్నా సరే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక రమ్మని బతిమాలుకొనెను. దేవుని సంగమ, 3వ మాట మీకు పరిచయం చేస్తూ ఉన్నా. యేసు ప్రభు నమ్ముకున్నాం కదా బ్రదర్, మీరు అంత మా వైపే చెప్తున్నారు, మార్చుకోవాలంటున్నారు, అన్నీ వదిలేసుకోవాలంటున్నారు, ఆడే కూర్చోవాలి, ప్రభు దగ్గర నేర్చుకోవాలంటున్నారు, ఏం మా పరిస్థితులు ఏంది అని అంటే, ఇక్కడ మనం 3వ మాటలో నేర్చుకుందాం. యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి నూనె రాసుకొని బాగా జిడ్డు మొహం వేసుకొని తెల్లచీర కట్టుకొని దిగాలుగా పెట్టుకొని ఉండమని కాదు. యేసు ప్రభు నమ్ముకున్నారనంటే మీరు ఊహించాలా. నేను ప్రభు నమ్ముకున్న కొత్తలో నేను ఎంటెక్ చేయడానికి అనంతపురం యూనివర్సిటీకి వెళ్తే చిన్న పిచ్చి మొక్కను చూసినా సరే, ప్రభు ఎంత ఈ మొక్కకి అందం ఇచ్చాడా అని అనిపించేది. ప్లేట్లో ఆ హాస్టల్ అన్నం పెడతా ఉన్నప్పుడు యూనివర్సిటీలో మిగిలిన వాళ్ళందరూ ఏమన్నాం అంటుంటే ఆ ప్లేట్ని తీసుకొని, ప్రభువా ఎంతమందికి లేదు నాయన ఈ అన్నం నాకు ఇచ్చావు. నీకు ప్రభువుని తెలుసుకున్న, ప్రభు కలిగి ఉన్నప్పుడు నీలో అన్ని విషయాల్లో అద్భుతమైన మార్పు వస్తూ ఉంటుంది. ప్రభువుని తెలుసుకున్న తర్వాత నువ్వు చూసే విధానం, నువ్వు అన్నిట్లో సక్సెస్ అవ్వాలి. నేను నా ఇంజనీరింగ్ మొత్తం ఫెయిల్యూర్ అయ్యాను. దేవుని తెలుసుకున్న తర్వాత నేను ఎంటెక్ వెళ్ళా, యూనివర్సిటీనే గడగడలాడిచ్చేసాము చదువుల్లో. ఇక ప్రభువు నువ్వు తెలుసుకున్నావనంటే ఓడిపోయి తగ్గిపోయి తలంచుకొని ఉండమని కూడా కాదు. నువ్వు ప్రభువుని తెలుసుకున్నావంటే అన్నిటికీ సర్దుకోమని కూడా కాదు. ప్రభు మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మీ అక్కర్లు ఏముండయో నాకు చెప్పండి అంటున్నాడు, మీ అవసరతలు ఏముండయో నాకు చెప్పండి అంటున్నాడు, మీ కన్నీరేంటో నా దగ్గర వ్యాజ్యం ఆడటానికి మీరు రండి. మిమ్మల్ని నేను ఒంటరిగా వదిలేసే దేవుడిని కాదు. వేరే విశ్వాసాల్లో వదిలేస్తారు మనల్ని ఒంటరిగా, వాళ్ళ విశ్వాసాల్లో దేవుడు. కానీ మన కన్నీటిలో, మన లోయలో, మన దుఃఖంలో, మన సంతోషంలో, అన్నిట్లో కూడా
మన దేవుడు మన ప్రక్కనే చేయి పట్టుకొని ఉండేటువంటి ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడిని కలిగి ఉంటే యాయీరు చూడండి, ప్రభువా నా కుమార్తె పరిస్థితి బాగాలేదు, నేను వస్తున్నాను పద యాయీరు అని అంటాడు. దారికి ఇంటి దగ్గరికి వెళ్ళకముందే వార్త వచ్చేసింది మళ్ళా, బోధకుడిని ఇబ్బంది పెట్టబాకయ్యా, యాయీరు గారు బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, అమ్మాయి చనిపోయింది, ఇక మీరు వదిలేసేయండి. ఆ కాలం సాంప్రదాయం ఏంటంటే ఏడ్చేవాళ్ళని, గొల్లున ఏడ్చేవాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు ఏడుస్తూ అంటే సంతాప దినాలుగా పెట్టేస్తారు, వాళ్ళకి ఏడుస్తూ ఉంటుంటారు. ఇప్పుడు కొన్ని పనులకు వచ్చేసి ఆ పని చేసేస్తుంటారు కదా, అట్లా వాళ్ళు వచ్చేసి ఆ స్త్రీలు వచ్చి ఏడుస్తూ ఉంటారు. యేసుప్రభు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, యేసుప్రభు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అందరిని బయటికి పంపివేసి 49వ వచనం నుంచి చూడండి, 50వ వచనం. ఆ మాటలు విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను. ప్రియ దేవుని సంగమా, 3వ మాట మీకు పరిచయం చేస్తా ఉన్నా. యేసు ప్రభువుని చేర్చుకుంటే నీ అవసరతలు నువ్వు తీర్చుకోవాలా, నీ అక్కర్లు నీవు తీర్చుకోవాలా. మొదటి మాట, ఆయన్ని చేర్చుకుంటే మనం మార్చుకోవాలా, తప్పదిక. ఆయన్ని చేర్చుకుంటే రెండవది నేర్చుకోవాలా, మూడవది ఆయన్ని చేర్చుకుంటే మనం తీర్చుకోవాలా, మన అవసరతలు తీర్చుకోవాలా. నిజంగా నీకు ఇల్లు కావాలి, ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభు కార్యం చేయాలి నీ జీవితంలో, నీ వ్యాపారంలో కాస్త మలుపు తిరగాల, నీ సేవలో కాస్త మలుపు తిరగాల, అనేక ఆత్మలు సంపాదించాలి. సేవకులకు కూడా పెట్టుకుంటాం టార్గెట్. ఈరోజు ఈ సంవత్సరం నాకు కనీసం 100 మంది ఆత్మలు కావాలి ప్రభువా. స్టూడెంట్స్ కూడా టార్గెట్ పెట్టుకోవాలి, ఈ సంవత్సరం నేను మంచి కాలేజ్ ఫస్ట్ రావాలి, నీట్లో నేను తెచ్చుకోవాలి, ఉద్యోగం వైపు నేను వెళ్ళాలి. నీ అవసరతలు, నీ అక్కర్లు ఉంటాయి, వాటిని కూడా తీర్చుకోవాల్సిన వారంగా క్రైస్తవులంగా మనం ఉండాలి. యాయీరు తన బిడ్డ విషయం ప్రభు దగ్గరికి వస్తే, యాయీరు విషయంలో దేవుడు కూడా దాన్ని తీర్చడం మనం చూస్తాం. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వారిని చూచి చిన్నది 52వ వచనం, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచు ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్న దానాలమ్మని చెప్పగా ఆమె లేచి. ఇదంతా మీకు కథ తెలుసు. అయితే నా లైన్లోకి ఈ వాక్యాన్ని తీసుకొని వస్తాను. తన బిడ్డను కోల్పోతుంటే, కోల్పోవడం కాదు, చనిపోయింది కూడా, కానీ యాయీరు కోరిక ఏంటంటే తన బిడ్డను కాపాడుకోవాలనేది. తన బిడ్డ వివాహం జరగాలి, ఆ తల్లిదండ్రుల కోరిక ప్రభు దగ్గర పెడతాం. ఆ కోరిక మంచి అద్భుతమైనటువంటి ఒక భాగస్వామిని దేవుడు ఇవ్వాలి. తన బిడ్డల విషయంలో మంచి చదువు చదివి ఒక గొప్ప అధికారి కావాలి. మీ కుటుంబాల్లోంచి మీ బిడ్డలు ఒక ఎంపీగా అవ్వాలా, మీ కుటుంబాల్లోంచి మీ బిడ్డలు ఒక ఎమ్మెల్యేగా అవ్వాలా, మంత్రులుగా అవ్వాలి, పెద్ద వ్యాపారాలు పెట్టాలి. మీ కుటుంబాల్లో మీరు ఆశీర్వదించటం వలన, మీరు ఫలించటం వలన, మీరు అభివృద్ధి చెందటం వలన తండ్రి మహిమ చెందుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని సాక్ష్యాలు చెబితే నేనేముంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పే సాక్ష్యం కన్నా ఇక్కడ నిలబడి ఒక అధికారికి నేను చెప్పేది కొంచెం ప్రభావం చూపిస్తుంటుంది, అంటే కొద్దిగా అభివృద్ధి చెందిన తర్వాత. అందుకనే ఒక ఆడపిల్ల క్రికెట్ మ్యాచ్ కొట్టిన వెంటనే యేసు అనే మాట అంతే, భూమి అట కదిలిపోయింది, భూగోళం కదిలిపోయింది, ప్రభుత్వాలు కదిలిపోయినాయి, విశ్వాసాలు కదిలిపోయినాయి. ఆమె మామూలుగా గల్లీలో ఆడుకుంటూ చెబితే అది అంత పెద్ద ప్రభావం ఉండేది కాదు. మీకు ఒక పాయింట్ చెప్తా ఉన్నా, మీరు అభివృద్ధి చెందడం, మీరు ఆశీర్వదించబడడం, మీరు ప్రార్థన చేయడం తప్ప, మీరు అడగండి అంతే. మీకేది కావాలో మీరు అడగండి. మీరు అడగకుండుట వలన మీరు పొందట్లేదని వాక్యం ఉంటుంది. మీరు అడగండి మీకేం కావాలో. ఆ అడిగి నీవు అభివృద్ధి చెందితే అక్కడి నుంచి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, రాష్ట్రం అంతా సాక్ష్యం వచ్చేస్తుంది, దేశమంతా కూడా సాక్ష్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మీకు ఒక శుభవార్త ఇది. ఈ పాయింట్కి బాగా కనెక్ట్ అయిపోతాం మనం. ఏమంటే మనం చేర్చుకుంటే ఇది బాగా ఇష్టం. మనం చేర్చుకుంటే మన అక్కర్లు
తీర్చుకుంటాం. చెప్పండి, మన అక్కర్లు తీర్చుకుంటాం. నేను చాలా సీరియస్గా, నేనేం జోక్గా చెప్పటం లేదు. మీకేం కావాలో, మీ మనసులో ఏముందో, మీ పిల్లల విషయం ఏముందో, నీ భర్త గురించి ఏమనుకుంటున్నావు, నీ వ్యాపారం గురించి ఏమనుకుంటున్నావు, నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, రాయి, పేపర్ మీద రాయి. ప్రతిరోజు పెట్టుకొని ప్రార్థించి ఆయన నీ అవసరతలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. 5 రొట్టెలు 2 చేప ఆహారం పెట్టకుండా పంపించవచ్చు, కానీ ఆయన పెట్టాడు. చేయగలవాడిని ఇవన్నీ అవసరం లేదయా, ముందు దేవుడు నమ్ముకు రాకడ వస్తుందని చెప్పొచ్చు, కానీ తీర్చాడు. సారెపతి విధవరాల విషయంలో ఇక నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఎక్కడ ఆయన మన అవసరతలు విస్మరించే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ మాట ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి, నేను ముగిచ్చేస్తాను. హెబ్రీ పత్రిక 12:1. ఎంత గొప్ప విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన విశ్వాసపు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చెప్పండి, ఎట్లాగ పరిగెత్తాలంట? ప్రభువుని చేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. చెప్పండి, కొన్ని మాటలు చెప్తాం, ధ్యానం చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ మాటలతో నేను ముగిస్తా. మొదటిది, ఆయన్ని చేర్చుకుంటే మార్చుకోవాలా. ఏం మార్చుకోవాలా? మన బ్రతుకులు, మన జీవితాలని మార్చుకోవాలి. రెండవది, ఆయన్ని చేర్చుకుంటే నేర్చుకోవాలి. ఏ సన్నబడిపోతుంది, వాయిస్ తగ్గిపోతుంది. రెండవది, ఆయన్ని మూడో దానికి పెరిగిద్ది. రెండో దాన్ని ఆయన్ని చేర్చుకుంటే నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలా? ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. ఇంకెక్కడికి వెళ్ళకూడదు మనం. ప్రభువా, నన్ను తేల్చినా నువ్వే, మునిగినా నువ్వే, మరణమైనా ఏదైనా ప్రభువా నీ పాదాలే పట్టుకుంటాను. రాజుల గ్రంథాలు మీరు చదివితే ప్రభువును కాదని ప్రక్కకి వెళ్ళినప్పుడు ఎంతో సీరియస్ అయిపోయాడు దేవుడు. నేను ఎంత చేశాను నీకు, ఈ సమయంలో నీవు సిరియా రాజు దగ్గర ఆశ్రయిస్తావా? గతంలో నేను నీకు యుద్ధాలని జయించలేదా అని దేవుడు మాట్లాడు. అందుకనే ఏ సందర్భం, ఎంత కష్టమైనా ప్రభు పాదాల దగ్గరే మనం ఉందాం. ఒక్కోసారి ఎలా జరిగిద్దండి, నలుగురు సహాయం, ప్రభువు నడిపిస్తే వెళ్ళు సహాయానికి, లేకపోతే ఆయన పాదాల దగ్గరే ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడోది, యేసుని చేర్చుకుంటే ఏం చేయాలి? మనం మన అక్కర్లు తీర్చుకోవాలి. నేను వరల్డ్ విజన్లో పనిచేస్తూ ఉన్నాను. ఈ ఉద్యోగానికి ముందు మచిలీపట్నం ఆ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటే ఆ పల్లెకారులు సునామీ వచ్చిన తర్వాత నేను అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వెళ్తా ఉన్నాను. ఆ సమయంలో అందరికీ ఇళ్ళు కట్టించాలి మేము వరల్డ్ విజన్ తరపు నుంచి. అప్పట్లో 2,25,000 ఇల్లు. అప్పట్లో 2,25,000 ఇల్లు. ఆ ఇల్లు కట్టిస్తూ ఉన్నప్పుడు ఎన్ని సంస్థలు వచ్చినా, చెలుగులూరుపేట జాన్ డేవిడ్ సంస్థ వచ్చిన, కార్డు సంస్థ వచ్చిన, కాసా సంస్థలు, ఇట్లా చాలా సంస్థలు వచ్చి క్రైస్తవ సంస్థలన్నీ ఆ గ్రామాలకు వచ్చి ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాయి. నేను కూడా వరల్డ్ విజన్ అనే ఇంటర్నేషనల్ సంస్థ నుంచి వచ్చాను. నేను ఆ సర్పంచ్ నా ప్రక్కన నిలబడ్డాడు, అందరూ ఉన్నారు ఎదురుగా. ఆ గ్రామానికి నేను ఒక 40-50 ఇళ్ళు కేటాయించాలి. మిగిలిన సంస్థలు ఇవ్వంగా ఇంకెవరెవరికి రావాలో వాళ్ళని చూసుకోవాలి నేను. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళకి అనుకున్న వాళ్ళకి అవసరమైతే 2 ఇళ్ళు రాపిచ్చేస్తారు. సో అలాగ కూర్చొని ఉన్నాను నేను. అలాగ మొత్తం మీటింగ్ జరుగుతూ ఉంది, అందరిని అడుగుతా ఉన్న ఇల్లు ఉందా లేదా అని అడుగుతూ ఉంటుంటే వాళ్ళందరూ సార్ మాకుంది సార్, మాకు లేదు సార్ అన్నారు. ఒక మూలన కొంతమంది స్త్రీలు నిలబడి ఉన్నారు, ఒక 6 మంది స్త్రీలు. వాళ్ళని నన్ను చూస్తే అర్థమైంది, బొట్టు లేదు, కట్టు వేరుగా ఉంది, పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వాళ్ళు మీదకి రావట్లా, ఎలా పడితే అలా గొడవ చేయట్లా. వీళ్ళేమో మేము ఏది మాట్లాడి దానికి వంత మాట్లాడుతున్నారు. బయట గ్రామాలు ఎట్టుంటే తెలుసుగా, ఏమో అంత బాగా బ్రహ్మాండం జరుగుతుంది సార్ అంటారు. ఎందుకు, ముందు మమ్మల్ని మెప్పించేదో తీసేసుకుందామని. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే మమ్మల్ని చూడటం, కొంతమంది స్త్రీలను చూస్తూ ఉంటా, తెలుసు కదా మన వాళ్ళు ఎలా ఉంటుందో, వాళ్ళ ముఖ కవలికలు వేరుగా ఉంటాయి. రైట్, చూశాను.
సర్పంచ్కి చెప్పా, ఏమంటే వాళ్ళు ఏమి మాట్లాడట్లేదు ఏంటంటే, సార్ వాళ్ళు 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 నమ్ముకున్నారు సార్ అలా దేవుడిని, అది ఇది అని అంటున్నారు. ఏం నమ్ముకునేది ఏంటి అని అంటే, వాళ్ళు యేసు ప్రభు చర్చికి వెళ్తారు సార్, వాళ్ళకి అమెరికా నుంచే వస్తాయి సార్ అని అన్నాడు. ఏమన్నా వచ్చినాయా, మీరు ఏమన్నా వాళ్ళు కట్టించుకున్నారా అంటే, ఇంకా రాలేదు సార్ అని అన్నారు. ఎవరు వచ్చినా కానీ రాజకీయంగా కొంతమందికే తీసుకెళ్తున్నారు ప్రతిఫలాలు, కానీ వాళ్ళకి వెళ్ళటల్లా. నేను సర్పంచ్ అన్నా, నేను పనిచేసేది క్రైస్తవ సంస్థలో పనిచేస్తున్నా. క్రైస్తవులు వారు ఒక పూట ఫాస్టింగ్ ఉండి విదేశాల్లో ఆ డబ్బులు ఈ భారతదేశంలో కొంతమందికి ఇళ్ళు కట్టించాలని పంపిస్తున్నారు. కొంతమంది ఈ పని, ఏ పని, కూలి పనికో ల్యాబొరేటరీస్ కడగటానికో వెళ్ళి క్రైస్తవులు ఒక రోజు పనిని భారతదేశానికి పంపించాలని పంపిస్తూ ఉన్నారు. ఏమయ్యా, యేసు ప్రభువుని నమ్ముకున్నారని వాళ్ళని పక్కన పెడతామని. నేను 20 సంవత్సరాలు కూడా ఉండు ఫుల్ స్పీడ్లో ఉండా నేను. అసలు ఇక ఎంత దాన్నైనా భయం తెలియని వయసు. సర్పంచ్ లేదు, కలెక్టర్ లేదు, ఎదిరిచ్చేటువంటి గుణం నాకు అప్పట్లో. నేను అన్నాను, నథింగ్ డూయింగ్, నీకేం కావాలా అంటే, సార్ మా మేనగోళ్ళకి ఒక ఇల్లు రాసుకో, వాళ్ళ మొత్తానికి ఇల్లు రాయి అన్న, కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండాలని. అన్ని ఇళ్ళు రాసేసిన తర్వాత నేను నా వైపు సాధారణంగానే నేను మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. గ్రామం అంతా వెళ్ళిపోయింది, సభ అయిపోయింది, గ్రామం అంతా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. ఏమ్మా ఏంటి ఇక్కడే ఉన్నారు అని సర్పంచ్ని, సరే మీరు వెళ్ళండి, మీ పని చూసుకోండి అని చెప్పి వెళ్తే, వాళ్ళు అయ్యా ప్రక్క వీధిలో ఒక మందిరం ఉంది, మీరు ఒకసారి రండి అయ్యా అన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు సహజంగా సువార్త అనేది ఎత్తుకోకూడదు, కానీ సరే పదమ్మా వెళ్తానని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ మందిరం చక్కగా ఏదో 4 స్తంభాలు వేసి జమ్ముతో పెట్టేసి ఉంది. నా చుట్టూ ఆ స్త్రీలు, అక్కడ కొంతమంది నాతో పాటు వచ్చిన కొంతమంది జాయిన్ అయ్యి నా చుట్టూ వచ్చి నన్ను పట్టుకొని వాళ్ళు ఏడవటం మొదలేశారు. అయ్యా, రాత్రంతా మేము ప్రార్థన చేశాం, కొంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎవరు వచ్చినా సరే మాకు ఇళ్ళు ఇవ్వట్లేదు, మాకు సహాయం చేయట్లేదు సునామీ వచ్చిన తర్వాత. కానీ రాత్రంతా మేము ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాం. మా అవసరతలు, అయ్యా మాకు ఇళ్ళు లేవు, మాకు ఇళ్ళు కారిపోతున్నాయి, వర్షం వస్తే కారిపోతుంది, చలి వస్తే పిల్లలకి దుప్పట్లు కప్పలేకపోతున్నాం, నా భర్తలు మేమందరం ఇబ్బంది పడుతున్నామయ్యా, ఏదన్నా అడిగితే మాకేదో ఎవరో ఇస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారయ్యా. రాత్రంతా మేము ప్రార్థన చేశాం, ప్రభువా మా అవసరతలు తీర్చు, మా అక్కర్లు తీర్చు నాయన, మాకు ఇదిగో ఇబ్బంది ఉంది ప్రభువా, నిన్ను నమ్ముకున్నాం, సంతోషమే, ఒక ఇల్లు దయచేయి ప్రభు అని ప్రార్థన చేశాం. రాత్రి దేవుడు మాతో మాట్లాడాడు, మాట్లాడాడయ్యా. అందుకనే మేము జరగపోయిన ఇక్కడే నిలబడాలని కూర్చున్నాం. మీరు మొండికున్నారు కాబట్టి మాకు ఇళ్ళు వచ్చినాయి అయ్యా. రాత్రి దేవుడు మాతో మాట్లాడి మా అవసరత తీర్చాడు, అందుకనే ఒక్కసారి నిన్ను పిలిచి నీతో మాట్లాడాలని అనుకున్నామయ్యా అని చెప్పి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు అలాగ మాట్లాడుతుంటే నా కళ్ళ మీద నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు నా చుట్టూ చేరి. అయ్యా, నువ్వు లేకపోతే మాకు ఇళ్ళు లేవు నాయన. మా ప్రార్థన దేవుడు ఆలకించాడు, రాత్రంతా మేము ఏడుస్తున్నామయ్యా. ఉదయాన్నే నువ్వు వచ్చావు, మాకు ఇళ్ళు ఇచ్చావు. మీ అవసరతలు తీర్చే దేవుడు, మీ అక్కర్లు తీర్చే దేవుడు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీ చావు మీరు చావండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీ పిల్లల పెళ్ళిళ్ళు మీరు చూసుకోండి, నీ వ్యాపారాలు మీరు చూసుకోండి, నన్ను నమ్ముకుంటే చాలు అనే స్వార్థంగా చూసే దేవుడు కాదు మన దేవుడు. నీ కష్టంలో, నీ నష్టాల్లో, నీ కాలేజీలో, నీ ఇబ్బందుల్లో, నీ పిరిగితనంలో, నీ భయంలో ఆయన ప్రక్క నుండి నిన్ను ఆదరించి ఓదార్చి నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు. 4వది చేర్చుకుంటే ఏం చేయాలి? మనం ఓర్చుకోవాలా. మనకి దేవుడిచ్చింది ఏంటంటే మనం ఆయన్ని చేర్చుకుంటే ఓర్చుకోవాలి. నీ పరుగు పందెంలో, ఈ విశ్వాసపు పరుగు పందెంలో కొంచెం లేట్ అవ్వచ్చాము. పక్కన కసుమెత్తి గబక్కన అవతలు ఇసిరేసి తిట్టుకునే పరిస్థితి ఉండకూడదు. ఇంటి పక్కల కసువు వేశారనుకోండి, ముందు రోడ్డు దగ్గర ఏమో కసువు వేసిందని చెప్పి మళ్ళీ లెగిసేసి ఈ కసువు అవతలకి నెట్టేసి, కసువు వేస్తే వేసారని చెప్పి ఆ కసువు వేసుకు తీసుకొని మనమే తీసేయాలి. ఓర్చుకోవాలి. నీ ఓర్చుకుంటే అద్భుతాలను చూస్తావు. నువ్వు భర్తగా నీ ఓర్చుకుంటే అద్భుతాలను చూస్తావు, భార్యగా నీ ఓర్చుకుంటే అద్భుతాలను చూస్తావు.
మీ బిడ్డల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. వెంటనే మారాలని అనుకోవద్దు. నీ విశ్వాసంలో కూడా ఓర్పు కలిగి ఉందాం. నీవు ఓర్చుకుంటే నీవు అద్భుతాలు నీవు చూస్తావు. మొదటిది చేర్చుకుంటే గట్టిగా, రెండవది చేర్చుకుంటే, మూడవది చేర్చుకుంటే అవసరాలు తీర్చుకుంటాం, నాలుగవది చేర్చుకుంటే ఓర్చుకోవాలి. మనం అన్ని విషయాల్లో ఓర్చుకొని ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి మనం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తముతో కొన్న ఈ సంఘం ప్రభువా, నీవు రక్తం ఇచ్చి కొన్న ఈ సంఘం నాయనా, మేము మార్చుకోవడానికి సహాయం దయచే, మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం దయచే ప్రభు. నాయనా, నీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం దయచే ప్రభు. అయ్యా, నీ వాక్యం దగ్గర కూర్చొని నీ వాక్యాన్ని నేర్చుకొని నీ పాదాల దగ్గర నేర్చుకొని మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచే. భయంకరమైన తప్పుడు బోధలు ఉన్న ఈ సమయంలో నీ లేఖనాన్ని ముందు పెట్టుకొని నేర్చుకోవడానికి సహాయం దయచే. నాయనా, ఎన్నో అవసరతలు అక్కర్లు ఉన్నాయి ప్రభువా. ఒక్కోసారి మాకు తెలియక తప్పులు చేశాం, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాం, తప్పు చేశాం, పాపంలోకి వెళ్ళిపోయాం, అవసరతలు ఉన్నాయి, కన్నీరు, దుఃఖము, వేదన కుటుంబంలో. మా అక్కర్లు తీర్చే దేవా నీకు స్తోత్రాలు. మా అక్కర్లు తీర్చు ప్రభువా, మా అవసరతలు తీర్చు నాయన. అలాగే మా విశ్వాస జీవితంలో మేము ఓర్పు కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయి. ఆ ఓర్పు నిరీక్షణ, ఆ నిరీక్షణ ప్రభువా మమ్మల్ని చివరి దాకా తీసుకెళ్ళడానికి సహాయం దయచేయి. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి సంఘాన్ని మీరు తీసుకొని వెళ్ళండి. ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి నాయన, ఇదిగో ముత్యాలు దొరికేంత లోతులోనికి సంఘాన్ని మీరు తీసుకుని వెళ్ళమని, ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి చేయమని, ఈ సంఘమంతా నిండడానికి, శాఖోపశాఖలుగా ఈ సంఘం వర్ధిల్లడానికి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక స్వార్థగా ప్రకటించబడ్డానికి, అయా ఇదిగో నీ సేవకుడు బిజీ అయిపోవడానికి సహాయం దయచేయి. నీ సేవకుని కుటుంబం బిజీ అయిపోవడానికి సహాయం దయచేయి ప్రభువా. ఆధ్యాత్మిక ఉట్టిపడేటువంటి సంఘంగా ఈ సంఘాన్ని మీరు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.